ప్రభుత్వం బన్నీని టార్గెట్ చేసింది అంటారు. పూర్వగా ఈ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసింది ప్రభుత్వం. సినిమా ఇండస్ట్రీని ఫస్టు నాగార్జునది కోల్చడం ద్వారా నాగార్జునది ఆక్రమించారు. మీరు రిజిస్టర్ చేశారు స్థలం. ఆ రిజిస్టర్ చేసినాక మీరు పర్మిషన్ ఇచ్చారు, కట్టుకున్నారు. మీరే కరెంటుకి ఇచ్చారు, మీరే డ్రైనేజ్కి ఇచ్చారు, మీరే వాటర్కి ఇచ్చారు, లైన్స్ అన్ని పోల్స్ మీరే వేశారు, కట్టుకున్నాడు. అయినా సరే అది కొంత భాగం అక్కడ ఉంది, కూలుస్తామన్నారు అనుకోండి. కోర్టులో కేసు వేసాం. కోర్టులో కేసు అది వచ్చేలోపు కూల్చేశారు. సరే కూల్చారు, మేము చట్ట ప్రకారం మరి వాళ్ళు ఏమంటున్నారు, అలా కూల్చారు, హైడ్రా పేరుతోటి పేదలు ఇల్లు కూర్చేశారు. ఇప్పుడు సడన్గా అంటున్నాడు ఆయన, ఇక మీదట మేము పర్మిషన్లో ఉన్న వాటిని కూల్చున్నాం. మరి ఇంతకుముందు పర్మిషన్లు ఉన్న వాటిని కూర్చిన ఎన్కన్వెన్షన్స్ అయితే ఏంటి, దీనికి పర్మిషన్లు ఉన్నాయి కదా, పర్మిషన్ ఉంటే కట్టారు, అవి ఏం చేశారు. సో వీళ్ళు ఒక అస్తవ్యస్తమైన ప్రభుత్వం, ఒక అర్ధరహితమైన ప్రభుత్వం, ఒక బ్యాలెన్స్ లేని ప్రభుత్వం, ఎటు పడితే మాట్లాడే ప్రభుత్వం. కానీ 3 నెలలకు ఒకసారి చట్టం మారుతుంది ఏది చూడైనా. 3 నెలల క్రితమేమో ఒక చట్టం అట కూల్చేస్తారు. లైసెన్స్ ఉన్నా సరే, మీరు తీసుకున్నా సరే, అది మాకు హైడ్రా చట్టం తీసుకొచ్చా, దాని ప్రకారం మేము కూల్చేస్తాం 3 నెలల క్రితం. ఇప్పుడే అదే గవర్నర్, అదే కమిషనర్ ఏమంటున్నాడు, పర్మిషన్లు అవి ఉంటే కూల్చామని. మరి ఆ రోజు ఉన్నాయి, ఎందుకు కూల్చారు? సో ఇది ఒక అస్తవ్యస్తమైన ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం. అందుకనే టార్గెట్ చేస్తుందా అంట, సినిమా ఫీల్డ్ టార్గెట్ చేస్తుంది. అదైందా జానీ మాస్టర్ది. ఏ విషయం తేల్చకుండానే పోక్సీ కేసులో బలవంతంగా హడావిడిగా తీసుకెళ్ళి వేసేసారు లోపలికి. నెక్స్ట్ సమంత, ఏ సంబంధం లేకుండా సమంతాన్ని పట్టుకుని అడ్డమైన చిల్లరతనంగా మాట్లాడారు వాడు. ఎందుకు మాట్లాడారు? అవసరం వచ్చింది. ఆ అమ్మాయిని, ఆడపిల్ల కాదా, మామ ఎవరి దగ్గర పడుకోమంటే పడుకునే చిల్లర క్యారెక్టర్ అది. ఆ పిల్లల గురించి అలా మాట్లాడతారు, బుద్ధి ఉండదు వీళ్ళకి. కనుక ఇవన్నీ చూస్తారు. నెక్స్ట్ అర్జున్ వరుసను పెట్టి చూస్తూ ఉంటేనే సినిమా మీద వీళ్ళకి పగ, సినిమా ఫీల్డ్ మీద ఎందుకు ఇంత పగ, కారణం లేకుండా నాగార్జునది, నిబద్ధత నిజాయితీ లేకుండా అతనిది, తర్వాత నిజాయితీ నిబద్ధత లేకుండా, క్లారిటీ లేకుండా జానీ మాస్టర్ని, ఆ తర్వాత ఏమాత్రం విశేషం లేకుండా అరవిందని, ఇట్లా ఒకదాని తర్వాత 1+1+ ఖచ్చితంగా వీళ్ళు కక్ష ఏదో సాధిస్తున్నారు. అతనికి మైండ్లో ఏదో తెలుగుదేశం ఎవరు తనకు సపోర్ట్ రాలేదను, సినిమా వాళ్ళు ఎవరు తనకు సపోర్ట్ చేయలేదను, ఏ కారణం చేత అవుతానే ఒక సినిమా వాళ్ళ మీద ఒక పగ, వెంజెన్స్ పెట్టుకున్నాడు ఆయన. అది కనపడుతుంది. అందుకనే మాటలు కూడా ఇప్పుడు కోపం లేదని మామూలుగా అనుకోమ్మా, ఆయన ఏమంటాడు, చట్టం దాని పని చేసుకుపోతుంది, ఆయన ఆర్టిస్ట్ అయినంత మాత్రాన తప్పు చేస్తే శిక్షించకూడదు, ఇంతవరకే ఆగుతాడు ఇలాంటి మాటలు. కానీ ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఆయన ఏమన్నా పెద్ద బుడింగినా, బార్డర్ దగ్గర ఫైట్ చేశాడా, ఆయన ఏమన్నా ఇదే అనంటే పుడింగి అంటే భారతదేశం దగ్గర బార్డర్లో పనిచేసాడంటే నువ్వేం పుడింగివా? నువ్వు తెలంగాణకు వస్తే ఏం చేసావు? తెలంగాణకు వస్తే ఏం చేసావు? నువ్వు చంద్రబాబు పక్కన కూర్చున్నావు 2 కళ్ళ సిద్ధాంతం అంటే. ఆ రోజు ఉద్యమంగా 12,000 మంది, 1,200 మంది చనిపోతే నువ్వు నీ వాళ్ళు ఎవరిదాన్ని పోలేదే, ఎందుకంటే నువ్వు ఉద్యమం లేవు, ఊరికే సానుభూతి పరుడుగా ఉండేవాడు వచ్చి. అవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఒక పథకం ప్రకారమే జరుగుతుంది దాడి అని తెలుస్తుంది. ఫిలిం ఇండస్ట్రీ అంటేనే పబ్లిక్లో ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తులు అయి ఉంటారు. హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, డ్యాన్స్ మాస్టర్లు కావచ్చు, వీళ్ళంతా. వీళ్ళ గురించి బ్యాడ్ కామెంట్ చేస్తే ఎట్లాగైనా అది నెగిటివ్ వస్తుందన్న విషయం ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తెలిసి కూడా ఈ ఫిలిం ఇండస్ట్రీనే టార్గెట్ ఎందుకు చేశారు అనుకుంటున్నారు? సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం లేదు రేవంత్ రెడ్డికి, ఏదో కసి పగ ఉంది. ఈ రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళంటే అలర్జీ, అందుకే ఇలా కట్టుకున్నాడు. అతని ఆలోచన మొత్తం కూడా ఈ ఒక దరిద్రపు విధానంలో ఉంది.